అండి, ఈ రోజు అయితే మా పెళ్లి రోజు. మరి ఈ రోజు స్పెషల్ గా ఏం చేయాలో మా వారిని అయితే అడుగుదాం పదండి. ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఏం చేయాలనేది మీరే డిసైడ్ చేయండి. ఓకే, పన్నీర్ మసాలా అలాగే బగారా రైస్. మరి ఇదైతే ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు మనం బగారా రైస్ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేసేసుకుందాం. నేనైతే స్టవ్ అయితే ముందు వెలిగించి రైస్ అయితే పెట్టేస్తున్నాను. మనకి రైస్ అయితే కొంచెం టైం పడుతుంది కదా, కాబట్టి నేను ఇంగ్రీడియంట్స్ స్పెషల్ గా ఏం చెప్పనండి, వేస్తూ చెప్తాను. మీరైతే క్లియర్ గా వింటే మీకు చక్కగా అర్థమైపోతుంది. గిన్నె అయితే వేడైంది. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాము. సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, మీకు మసాలాలు అయితే దగ్గరగా చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు తీసుకున్నాను, అలాగే అనాస పువ్వు, జాపత్రి, అలాగే దాల్చిన చెక్క, ఇవి మరాఠీ మొగ్గలు అంటారు కదా అవి, అలాగే యాలకులు, లవంగాలు. ఇవి మనకి నేనైతే ఒక 1/2 kg బియ్యం వరకు చేస్తున్నాను. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసాం కదా, ఇప్పుడు కలుపుకుందామండి. ఇలాగా మనం దూరంగా ఉండాలి ఇటువంటిప్పుడు, ఎందుకంటే ఆయిల్ అనేది బయటికి చిందేస్తుంది. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు. నేనైతే ఇక్కడ ఇవన్నీ కూడా కర్రీకి అలాగే రైస్ లోకి కలిపి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ఎన్ని కావాలో అని అయితే వేసుకుందాం. నేనైతే ఒక ఉల్లిపాయకైతే వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ కంటే నేను ఇది 2 ఉల్లిపాయలు కట్ చేశానండి. ఒక ఉల్లిపాయ ముక్కలు మటుకు వేసాను అనమాట. నేను వంట చేస్తూ ఉంటాను కాబట్టి అప్రాక్సిమేట్ అనేది నాకు తెలుస్తుందండి. మీకు ఒకవేళ తెలియకపోతే గనక విడిగా ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకోండి. మనం వంట చేస్తూ ఉంటేనే మనకి ఏది ఎంత వేసుకోవాలనేది తెలిసిపోతుందండి. క్వాంటిటీని బట్టి మనకి అర్థమైపోతుంది. అలా అవ్వాలంటే మనకి వంట బాగా రావాలి. మనం ప్రతిదీ కూడా దగ్గరగా ఉండి నేర్చుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడైతే కలుపుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా వేగే వరకు మూత అయితే పెట్టేసి మగ్గించేసుకుందాము. ఇది మగ్గనివ్వాలండి, బాగా ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోవాలి. అప్పటిదాకా మగ్గనిద్దాము. మనం ఆ లోపు అయితే ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టుకుని మనం పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు బాండి అయితే పెట్టేసుకున్నాం కదా, ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ని నేను ఇలా అయితే క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకున్నాను. చూసారా, ఇది ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ అండి. ఇప్పుడు మనం దీంట్లో అయితే ఇవి వేసేసుకుందాము. పన్నీర్ వేగడానికి మనకి చాలా త్వరగా వేగిపోతుంది. కాకపోతే జాగ్రత్తగా వేయించుకోవాలండి, ఎందుకంటే ఇది మనకి పీస్ గా అయిపోతుంది కాబట్టి ముక్కలు అనేవి ఏమాత్రం చెదరకుండా అయితే దీనిని వేపుకోవాలి. ఇది మనకి ఒక పక్క అంతా వేగే వరకు కూడా దీనిని కదపకూడదు. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి అయితే తిప్పుకోవాలి. ఇలా హైలోనే పెట్టేసుకుని దీనిని అయితే వేయించేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ అయితే ఓ పక్క వేగిపోయాయి. ఇలా మంచి రంగు వచ్చాక రెండో పక్క కూడా తిప్పుకోవాలి. ఇది ఎక్కువగా వేగక్కర్లేదండి, చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వేయించేసి అయితే పక్కకి తీసేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మనకి చక్కగా వేగిపోయాయి. ఇలా ఎర్రగా అయితే వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం
కొంచెం అంతా షాజీరా వేసుకోవాలి. షాజీరా లేకపోతే మనకి బిర్యానీ అనేది అంత ఫ్లేవర్ అనేది ఉంటది కాబట్టి ఇది వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ అయితే వేసాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా చక్కగా మంచి కలర్ వస్తే బాగుంటాయండి, కాబట్టి ఇలా మంచిగా నేనైతే వేయించేసాను. ఇప్పుడు అదే బాండీలో మనం కొన్ని ఉల్లిపాయలు అయితే వేయించుకుందాము. ఇవి మరి ఎక్కువగా వేగక్కర్లేదు. మనకి పన్నీర్ మసాలా కర్రీ అంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోరండి, ఇవి పేస్ట్ చేసి అయితే వేసుకుంటారు. టమాటా అలాగే ఉల్లిపాయల్ని కలిపి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి కాబట్టి నేనైతే ఉల్లిపాయల్ని ఇలా వేయించుకుంటున్నాను. కొంచెం వేగనిద్దాం వీటిని. పక్కన మన మసాలా అయితే ఇది వేగిపోయింది కదా, ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసుకుందాం. టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. టమాటా అయితే నేను ఒక టమాటా వేసుకున్నాను. ఒకవేళ మీకు కేజీ బియ్యంకి అయితే 3 వేసుకోండి. నేనైతే ఇక్కడ అర కేజీ బియ్యం కాబట్టి ఒక టమాటా అయితే వేసాను. ఇప్పుడు ఇది టమాటా కూడా బాగా మగ్గిపోనిద్దాము. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఈ ఉల్లిపాయ అయితే తీసేద్దాము. స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకుందామండి, ఎందుకంటే మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితేనే మనకి కర్రీ అనేది మొదలు పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి. మనకి ఇక్కడ టమాటా అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం గ్రీన్ పీస్ అయితే వేసుకుందాము. మీ దగ్గర ఒకవేళ గ్రీన్ పీస్ లేకపోతే ఇవి పచ్చి బఠానీలు ఉంటాయి కదా, వాటిని కూడా ఓవర్ నైట్ అయితే నానబెట్టేసి చక్కగా వేసేసుకోవచ్చు. ఇవి వేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. మనకి ఆయిల్లో బఠానీ అయితే వేగక్కర్లేదు, ఎందుకంటే మనం బియ్యం వేసుకున్నప్పుడు ఉడుకుతాయి కదా, కాబట్టి మనకి బఠానీ కూడా అప్పుడు ఉడికిపోతాయి కాబట్టి ఏం డౌట్ లేకుండా అయితే చక్కగా ఇది కొంచెం వేగనిచ్చేసి వాటర్ అయితే పోసేసుకుందాం. ఇందులో కొంచెం కసూరి మేతి అయితే వేసుకుందాము. బగారా రైస్ లో అలాగే పులావ్ లో కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి కసూరి మేతి అయితే వేసాను. ఇది వేసుకున్న వెంటనే ఇప్పుడు మనం అయితే ఇందులో వాటర్ అయితే వేసేసుకుందాం. నేను ఈ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నాను. దీంతో నేను 2 తీసుకున్నానండి. అంటే ఇది పావు కేజీ బియ్యం పడతాయి ఈ గ్లాస్ తో, కాబట్టి నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు అయితే వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోవట్లేదండి. బాస్మతి రైస్ కి అయితే మాత్రం 1కి 1.5 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే సోనా మసూరి బియ్యం తీసుకున్నాను కాబట్టి 1కి 2 అయితే వేస్తున్నాను. వాటర్ అయితే వేసేసుకున్నాను ఇందులో. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. నేను 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా తెరల కాగనివ్వాలండి, అప్పుడే మనకి ఇందులో ఉండే స్పైసెస్ నుంచి ఆ ఫ్లేవర్ అనేది వాటర్ లోకి వస్తుంది కాబట్టి బాగా తెరల కాగనిద్దాము. మనం మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి అయితే పేస్ట్ చేసుకుందాము. ఇది చల్లారిపోయాయండి చక్కగాను. ఇప్పుడు మిక్సీ జార్ లో అయితే వేసేసుకుందాము. మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. ఇది ఇందులో టమాటా కూడా వేయించుకున్నానండి. ఇది కూడా కొంచెం వేయించేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుందాం. 2 టమాటాలు తీసుకున్నాను. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేస్తున్నాను. మనం అన్ని ఇందులో వేసేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్ గా. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం సారపప్పు వేసుకోవాలి. సారపప్పు అంటే ఇది బయట అమ్ముతారండి, పుచ్చపప్పు అంటారు అది.
అలాగే జీడిపప్పు అయితే నేను ఇక్కడ ఒక 6 నుంచి 7 వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇది మెత్తగా ఇలాగైతే పేస్ట్ గా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా, అదే బాండీ అయితే పెట్టేశానండి నేను. ఆ బాండీ పెట్టేసిన తర్వాత అదే ఆయిల్, ఇంకా ఆయిల్ కూడా నేను ఏమీ వేయలేదు, మరీ ఎక్కువగా వేసుకున్నా వెగట్ వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం 2 లవంగాలు అలాగే 2 యాలకులు వేస్తున్నాను. అందులోనే మనం ఉల్లిపాయ పేస్ట్ అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేసుకుందాము. ఇదంతా వేసుకున్నాక ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాము. మనం ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ మనం వేయించి వేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది చాలా సింపుల్ గా అయిపోతుందండి. రెస్టారెంట్ స్టైల్ అని ఎందుకు అంటారంటే, రెస్టారెంట్లలో ఇవన్నీ కూడా పేస్ట్ తయారు చేసేసి పెట్టేసుకుంటారు. అలా పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. చాలా మంది ఈ గ్రేవీ ఉంటుంది కదా, అంటే ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి అలాగే టమాటా ఇవన్నీ కూడా వేయించేసి వాళ్ళు పేస్ట్ అయితే తయారు చేసేసి పెట్టుకుంటారు. అలా పేస్ట్ పెట్టుకున్నట్లయితే మనకి ఏ కర్రీ చేసుకున్నా కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది, అలాగే చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. కాబట్టి రెస్టారెంట్ స్టైల్ అంటారండి. చూసారా, ఇప్పుడు ఇది ఇలా చిన్న మంట మీద అయితే పెట్టి ఇలా వేయించుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది నూనె పైకి తేలే వరకు కూడా దీనిని ఉడకనిద్దాము. మూత అయితే పెట్టేసుకుందాము, ఎందుకంటే ఇది పైకి చిందుతుందండి, పేస్ట్ కదా పైకి చిందుతుంది కాబట్టి మూత పెట్టి ఈ ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చే వరకు ఉడికిద్దాం. అలాగే పక్కన చూడండి ఒకసారి, మన బిర్యానీ అయితే ఎసరైతే చక్కగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం రైస్ అయితే వేసేసుకుందాం. ఇదిగోండి, నేను ముందే 2 గ్లాసుల బియ్యాన్ని అయితే కడిగేసి నానబెట్టేశాను. ఇలా నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. బియ్యం అయితే చక్కగా నానిపోయాయి. మీరు బాస్మతి రైస్ తో చేసుకునేటప్పుడు కూడా బియ్యాన్ని ఇలా అయితే చక్కగా నానబెట్టుకుంటే అది మనకి చక్కగా పొడవుగా అవుతుంది. నానబెట్టుకోకుండా వేసుకోవడం వల్ల బియ్యం అనేది రైస్ లావుగా అయిపోతుందండి. మనకి మెతుకు పట్టుకోవడానికి కూడా అంత బాగోదు. కాబట్టి బియ్యం నానబెట్టుకుంటేనే ఏదైనా కానీ రైస్ అనేది చక్కగా అవుతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం ఇదంతా కూడా నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఎసర్లో బియ్యం అన్ని వేసేసాం కదా, ఇప్పుడైతే ఇలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మన మసాలాల్లో నుంచి ఫ్లేవర్ చూసారా ఎంత కలర్ఫుల్ గా అయితే వచ్చిందో. ఇందులో ఇంకా ఏమీ వేసుకోకర్లేదండి, ఇదే మంచి రంగు అయితే వచ్చేసింది కదా. రైస్ కూడా చక్కగా మనకి ఉడికిన తర్వాత కూడా మంచిగా కనిపిస్తుంది. వాసన అయితే మాత్రం గుమాయించేస్తుంది. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుని ఇది ఉడకనిద్దాము. మనం ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఒక 25% అయితే ఉడకనివ్వాలండి. అలా ఉడకడం వల్ల మనకి మసాలాల్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా బియ్యానికి పట్టుకుని రైస్ అనేది బాగుంటుంది. మనకి 40% వరకు కూడా ఉడికించుకోవచ్చు హైలో. ఆ తర్వాత మంట తగ్గించేసి సిమ్ లో ఉడికించినట్లయితే చక్కగా మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా విరివిగా అవుతుంది. కాబట్టి నేనైతే హైలో పెట్టేశాను. ఇది పొంగు వచ్చేటప్పుడు మూత అయితే తీసి పక్కన పెట్టుకుని అలాగైతే ఉడకనిద్దాం. ఇప్పుడు మన కూర అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇలా ఇది వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేగక్కర్లేదు, ఎందుకంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టమాటా అంతా కూడా వేయించేసాం కదా, కాబట్టి ఇది పచ్చివాసన అనేది పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందే మనం వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోయింది. కాబట్టి ఇందులో ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే కారం వేసుకుందాము. కారం అయితే నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే మనం బిర్యానీ చేసుకుంటున్నాం కదా, దాంట్లోకి మనకి స్పైసీ అనేది బాగుంటుంది. కాబట్టి నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే సాల్ట్ అయితే మనం రైస్ లో ఉంటుంది కాబట్టి ఇందులో అయితే చూసుకుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా, ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అండి. చెక్క లవంగ యాలకులు అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసిన పౌడర్ అయితే నేను ఒక చిన్న స్పూన్ తో 2.5 స్పూన్లు అయితే వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి ఆయిల్ బయటికి రానివ్వాలి. ఇలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత
ఇది కొంచెం వేగనిద్దాము. ఇందులోనే ఒక పెద్ద పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇందులో కొంచెం కసూరి మెతి వేసుకుందాం. పన్నీర్ కర్రీ అంటే ఈ విధంగా మసాలా కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం కసూరి మేతి అయితే ఇలా నలుపుకుని వేసుకోవడం వల్ల మంచి అరోమా ఉంటుంది. మరి ఎక్కువగా కూడా వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనిద్దాము. మిక్సీ జార్ ఉంది కదా, మనం ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్న మిక్సీ జార్ లో కొంచెం వాటర్ అయితే వేసి కలుపుకుందాం. ఎందుకంటే ఇందులో చాలా పేస్ట్ అయితే ఉంది కదా, ఏది వ్యర్థం చేయకూడదండి. మనం తెలియకుండానే చాలా వేస్ట్ చేసేస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు కూడా పొదుపు అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఇలాగైతే వాటర్ వేసేసుకుని, మూత కూడా ఉంది కాబట్టి ఇలా పెట్టేసి ఒకసారి దీన్ని అయితే కలిపేసుకుందాము. చూసారా, ఇలాగైతే వాటర్ అయితే నేను వేసేసి పెట్టాను. ఇప్పుడు మనం ఇందులో అవే వాటర్ వేసుకుందాము. ఇప్పుడు రైస్ కూడా ఒకసారి చూసేద్దాము. మనకి 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. మంట చిన్న మంట పెట్టేసుకున్నాను నేను. ఇది ఇలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఇంకా చిన్న మంట మీద మగ్గనిచ్చినట్లయితే మన రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు కర్రీ ఒకసారి చూసేసుకుందాము. చూడండి, చక్కగా ఆయిల్ అయితే సైడ్ అంతా వచ్చేసింది. ఇలా వస్తే చాలు. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ కడిగి పెట్టుకున్నాం కదా, వాటర్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం. ఇదంతా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ అయితే చూసేద్దాము. రైస్ కర్రీ రెండు చూద్దాం. వచ్చేయండి ఒకసారి. ఇదిగోండి, రైస్ అయితే దగ్గరగా అయిపోయింది. ఇంకా చక్కగా ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే చక్కగా తయారైపోతుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ అయిందో చూడండి. మనం ఎసరు ఎప్పుడైనా సరే కొలత అనేది కరెక్ట్ గా వేసుకున్నట్లయితే మన బిర్యానీ అనేది బాగుంటుంది. ఇది ఇంకా మగ్గనిచ్చేద్దాము. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసిన తర్వాత కట్టేద్దాం. తర్వాత కర్రీ చూద్దాము. అదిగోండి, ఆయిల్ అయితే బయటికి తేలిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. మెల్లగా కలుపుకోవాలి, బయటికి చిందుతుందండి. కాబట్టి ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టాం కదా, పన్నీర్ అయితే వేసేసుకుందాము. ఇలా వేయించుకున్న పన్నీర్ అయితే ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పన్నీరు చాలా మంది పచ్చిది కూడా వేసేసుకుంటారండి, అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా రోస్ట్ అయింది అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాగైతే నేను బాగా రోస్ట్ అయితే చేశాను. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది ఒక 2-3 నిమిషాల పాటు వేగనిస్తే, ఇది ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ తేలే వరకు మగ్గనిచ్చినట్లయితే మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మూత అయితే పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు చక్కగా దీన్ని ఈ విధంగా కుక్ అవనిచ్చేద్దాం. ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తే గనక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా సింపుల్ గా ఈజీగా బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ తయారు చేసుకోవచ్చండి. హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఈ కర్రీ మనకి చపాతీలో తినొచ్చు, అలాగే పుల్కాలోకి కానీ పరోటాలోకి కానీ దేంట్లోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇన్ కేసు మనకి వైట్ రైస్ లో కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా సింపుల్ గా అయితే తయారు చేసేసుకోండి. చూసారు కదా, ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చి కట్టేసుకుందాం. మన వంట అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ అయితే దగ్గరికి రండి ఒకసారి. ఇదిగోండి, ఎక్కడ తడి లేదు, చక్కగా అయిపోయింది. మనకి ఇది ఇంకా చల్లారితే ఇంకా పొడి పొడిలాడుతూ అయిపోతుంది. ఇప్పుడు రైస్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కర్రీ చూద్దాము. అదిగోండి, ఆయిల్ అయితే చక్కగా పైకి వచ్చేసింది కదా. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయడం లేదు. ఇదిగోండి, ఒకసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇది కూడా మనకి చక్కగా రెడీ అయిపోయింది. మన బిర్యానీ కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఎంతో సింపుల్ గా మరి రైస్ అలాగే కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను.
ఇప్పుడైతే ఇంకా సర్వ్ చేయడమే ఆలస్యం. మా హస్బెండ్ కి పెట్టి ఏ విధంగా ఉందో మనం కనుక్కుందాం. ఇప్పుడైతే రైస్ మా హస్బెండ్ కి అయితే పెడుతున్నాను. ఇప్పుడు కర్రీ వేద్దాం. తినండి, ఎలా ఉందో చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉంది? పన్నీర్ కర్రీ చాలా బాగుంది. మా కూర జ్యూస్ పన్నీర్ కర్రీ బాగుంది, జ్యూసీగా, మసాలా తక్కువ ఉంది, కరెక్ట్ సరిపడా ఉంది. ఇప్పుడు అన్నంలో కలుపుకొని తిని చెప్తున్నాను. ఏమండి, ఏంటి మాట్లాడకుండా తింటున్నారు? ఎలా ఉందని అడిగితే మాట్లాడుకోవడం. అవునా? చాలా బాగుంది. పలావు పన్నీర్ కర్రీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. మసాలా సరిపడా ఉంది, ఎక్కువ తక్కువ లేకుండా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. సూపర్, అదిపోయింది. చాలా బాగుంది. చూసారు కదండి మన పలావ్ అలాగే పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందంట. మా హస్బెండ్ కి అయితే బాగా నచ్చింది. చూసారు కదా, మా హస్బెండ్ మాట్లాడుతుని కూడా మాట్లాడలేదండి, అంతా టేస్టీగా ఉంది. మరి చూసారా, సింపుల్ గా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు మా పెళ్లి రోజు అని చెప్పాను కదా, మరి నేను నాన్ వెజ్ ఎందుకు చేయలేదు అనేది మీకు డౌట్ రావచ్చు. మాకైతే ఇప్పుడు నాన్ వెజ్ అనేది తినమండి, 40 డేస్ లెంట్ డేస్ అంటారు. కాబట్టి మేమైతే నాన్ వెజ్ అనేది తినం. కాబట్టి ఈ విధంగా నేను వెజ్ తో అయితే వెరైటీ చేశాను. చూసారా, నాన్ వెజే ఉండక్కర్లేదండి, ఈ విధంగా వెజ్ అయినా కానీ మనకి ఇష్టం వచ్చినట్టు చక్కగా టేస్టీగా అయితే తిని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, మరి వెజ్ లో ఇలా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా చేసి పెట్టండి. నాన్ వెజ్ పేరు కూడా ఎత్తారు, మాకు నాన్ వెజ్ పెట్టలేదు అనే మాట కూడా రాదండి. వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాను, అద్దిరిపోయింది ఫుడ్ అయితే అని అంటారండి, అంత బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. మరి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.